Everybody is కనిపిస్తుందా? that is actual calibration. But he said it on this motor. ఇక్కడ ఉంది మా ఫ్రెండ్. చూడండి ఇంక ఈ రోజు కొనుక్కున్నా. యాడ దొరికింది సంత్రా ఇదే? ఇప్పుడు ఒక కొత్త పదం అనేది తెలిసిందన్నమాట. రెస్ట్ కాదు. అది మర్చిపోతాం. Hello kitties, welcome back to my channel Lokita Naidu. If you're new to my channel, hi, this is Lokita and I make content related to friend vlogs, lifestyle vlogs and what not. ఇంకైతే డే 2 అన్నమాట డ్రోన్ టెక్నాలజీ వర్క్ షాప్ ది. సో రెడీ అయితే అయిపోయా, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోవాలి. సో కాలేజ్లో వర్క్ షాప్ అనేది ఎలా అవుతుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ వీడియో. మా ఫ్రెండ్స్ షర్ట్ వేసుకుందామంటే మళ్ళీ మార్చుకున్నాను అనమాట. ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. ఇంకా తిన్నికైతే వచ్చేసాం. ఇది వచ్చేసి మా హోటల్ గల్లీలోనే ఉందన్నమాట, టిఫిన్ సెంటర్. నేనైతే దోశ తీసుకున్నా. ఇంకా డ్రోన్ వర్క్ షాప్కి ఈ డిపార్ట్మెంట్లో అయితే ఇచ్చారు మాకు స్లాట్. వచ్చేసాము. లేదు చాలా చాలా లేట్ అనమాట. యాక్చువల్లీ మేము 3 మెంబర్స్ వచ్చాము. ఇంకా కొంతమంది ఉన్నారు మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఆటో అంటే కొంచెం లేట్గా బుక్ అయింది. The second step, that is axial calibration. Direction thing is. But he said that on this motor we can fix any. Anyone of you want to fix it? Clock and anti-clock without actually touching. Okay, clock and anti-clock are set. Yes. The drone's lift is stable. Is it jerking? Everybody is understood the concept of battery. I will take that concept and I will try to make you understand. అయితే అయిపోయింది వర్క్ షాప్. అయితే సూపర్ జరిగింది. నేను చెప్పిన కదా ఇట్లా సార్ ఇట్లా మా డ్రోన్ ఎందుకు ఎగరలేదు అని చెప్తాన్నారు ఈరోజు అని చెప్పి. సో అది కూడా చెప్పారు. వర్క్ షాప్ అయితే అయిపోయింది అనమాట. మా ఫ్రెండ్స్ పిజ్జా ఆర్డర్ చేశారు. బయట కూడా వర్షం పడుతుంది కాబట్టి కాలేజ్లో పిజ్జా తినేసి ఇంకా ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ నేను ఈ కాలేజ్ టూర్ తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఎందుకు చాలా టైం అయిపోతుంది. ఏంటంటే రేపే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో చూడాలి. ఇంకా ఇదే ఫస్ట్ టైం నేను తిన్నాం పిజ్జా. ఇప్పుడు ఎందుకు వచ్చా యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు, నేను మాత్రం ఇక్కడ వచ్చా. ఇక్కడ చాలా బాగుంది వ్యూ. ఈ కాలేజ్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా అమ్మ ఫోన్ చేస్తుంది, తిన్నావా ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది. ఇంకా అయితే ఇంకా చెప్పినా కదా వెళ్ళిపోతున్నాం అని చెప్పి. సో అందుకే కాలేజ్ నార్మల్గా ఇట్లా చూస్తున్నాము. ఈ ఫోటో దిగడానికి అయితే వచ్చామన్నమాట నేను ఇంకా మా ఫ్రెండ్స్. ఇక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్తాము. ఇదన్నమాట, ఇది మెయిన్ బ్లాక్. సో వాళ్ళు నా కోసమే వెయిట్ చేస్తుండే, నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉన్నా. ఫొటోస్ దిగేసి మళ్ళా కలుద్దాం, ఓకేనా? అయితే మా ఫ్రెండ్ అయితే ఇక్కడ కొన్ని తీసుకుని ప్రొడక్ట్స్ తీసుకుని ఇచ్చింది. నేను తన కంపెనీకి వచ్చా. ఇది ఏంటంటే యాక్చువల్లీ ఈ షాప్ పేరు నేను చూడలేదు, తర్వాత వెళ్ళేటప్పుడు చూపిస్తా. ఇది ఏంటంటే మొత్తం లేడీస్ ప్రొడక్ట్స్ అన్ని, లేడీస్ జెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇక్కడే ఉంది మా ఫ్రెండ్. ఈ స్టోర్ పేరు వచ్చేసి హెల్త్ అండ్ గ్లో. నేను మా ఫ్రెండ్ అయితే ఒకటి టైం పాస్కి వచ్చినాము, కానీ కొన్ని కొనుక్కున్నాము. నేను బుడెం కోంబు కొనుక్కున్నా, అంటే ఎప్పటి నుంచో ఉండే, ఇంక ఈరోజు కొనుక్కున్నా. మా ఫ్రెండ్ నువ్వేం కొనుక్కున్నా? మా ఫ్రెండ్ ఆ 2 కొనుక్కున్నా. ఇది కండిషనర్ 145 ట్రావెల్ ప్యాక్, నెయిల్ పెయింట్ న్యూడ్ షేడ్ ఆఫ్ 100. ఇది వచ్చేసి 199 బుడెం కోంబు. నేను ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఎందుకో డోరా బుజ్జి సీన్స్ గుర్తొస్తున్నాయి తెలుసా, ఎందుకో తెలియదు. డోరా బుజ్జి సీన్స్ అన్ని గుర్తొస్తున్నాయి. ఎక్కడికి మనం వెళ్తున్నా? మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకండి.
మీకు కనిపిస్తుందా? కనిపిస్తే మ్యాప్ అని చెప్పండి. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఇప్పుడు ఒక కొత్త పదం అనేది తెలిసింది అనమాట. ప్రైస్ ఎంత అనేది కన్నడలో ఏమంటారు ఎస్ట్ కాదు, ఎస్ట్ ప్రైస్ ఎంత అని ఎస్ట్ అని అంటారంట. నార్మల్ మెంబర్స్ ఏమో బట్టలు చూస్తే నేను ఒక్కదాని ఈ చైర్ చూస్తాను అనమాట. నాకు షాప్ మొత్తంలో చైర్ ఒక్కటే కనిపిస్తుంది. మేము పానీపూరి తిండికి వచ్చేసాం. అట్లా కట్ చేస్తా నాతోనే తీస్తున్నాను. ఫేమస్ అయితే పానీపూరి బాగానే ఉంది. పానీపూరి ఎలా ఉంది? బాగానే ఉంది. నాకు కారంగా ఉంది, కారం లేదంట. నేను కొనుక్కుంటా. నాకు ఇప్పుడు ఇంకొక కొత్త పదం తెలిసింది. ఏంటంటే చూస్తున్నారు అంటే అది మర్చిపోయినా. చూస్తున్నారు అంటే వరదా ఇదిరి. ఓకే వస్తున్నాం కాదు, చూస్తున్నారు. దానికి నోర్తా ఇదిరి అంటే చూస్తున్నారు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను నాకు తెలియదు. ఫుల్ బట్టలు కనిపిస్తున్నాను. నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి వచ్చాను. నాకు ఈ జన్మలు ఇష్టం లేనిది ఏంటనగా ఈ టెడ్డీ బేర్స్. నాకు అస్సలు నచ్చవు. ఈ అంటే బట్టలకు టెడ్డీ బేర్లు ఇస్తారు, అది ఏందో కానీ నాకు అసలు నచ్చవే. నాకు ఇప్పుడే తెలిసిన వార్త ఏమనగా అంటే నేను ఇప్పుడు తిరిగే స్ట్రీట్ మల్లేశ్వరం అని అంటారంట. సో నేను మల్లేశ్వరంలో తిరుగుతున్నా ఇప్పుడంతా. ఈ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి మల్లేశ్వరంలో. సో అక్కడ ఉన్నా నేను. మళ్ళా ఈ అనడం అయితే మానడు. అనడం అసలు మానడు. మళ్ళా అన్నమాట అసలు ఏందో ఈ వీడియోస్ తీస్తున్న కొద్దీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా జన్మోతం చాలా పదాలు 10 సార్లు వాడుతున్నా అని. ఏంటంటే నేను ఒకటి వెళ్ళా కదా, గ్లో అని ఏదో ఉంటే నాకు గుర్తులేదు. అక్కడ నేను 199 అక్కడ నేను 199 కొన్నా కదా. ఇక్కడ మళ్ళీ మల్లేశ్వరం స్ట్రీట్ లో ఒక చోట అదే సేమ్ క్వాలిటీ అంత సేమ్ సైజ్ అంతా ఇక్కడ షార్ట్ కుర్తీస్ ఎంత బాగున్నాయి అంటే అన్ని 250కే. సరే ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చా అంటే విధాన్ సౌదాకి వచ్చాను. అది ఏంటంటే పార్లమెంట్ అనమాట. ఇక్కడ లైటింగ్ సూపర్ ఉంటాయి, మంచిగా ఉంటుంది అని చెప్పారు మా ఫ్రెండ్స్. సో చూడనికి వచ్చాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఇదే అనమాట అది విధాన్ సౌదా. బాబే హాయ్ చెప్పు. హాయ్ చెప్పమంటే కిస్ ఇస్తావు. మా సబ్స్క్రైబర్స్ మంచోళ్ళు. ఫైనల్లీ ఇంకా హోటల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా కొంచెం నడవగానే హోటల్ వచ్చేసాము ఇంకా హోటల్ కి. ఇంకా రేపు పొద్దున ఈ హోటల్ కి బాయ్ చెప్పేయాలి. మేము మిస్ అవుతాం. రూమ్కి అయితే వచ్చేసా. యాక్చువల్లీ ఇందాకే వచ్చాము, హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము. మంచిగా తిన్నా, చికెన్ బిర్యానీ తిన్నా. అదా చికెన్ బిర్యానీ అనరు, దానికి ఏదో పేరుంది. కానీ చికెన్ ఉన్నవని చికెన్ బిర్యానీ అని అనుకోవచ్చు కదా మనం, అదనమాట. సో రేపు అయితే 4:30కి ట్రైన్ ఉంది మైసూర్కి.
ఇప్పుడైతే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాము. నేనైతే ఈ రూమ్ని చాలా 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 మిస్ అవుతా. ఈ రూమ్ని అయితే ఉన్నది ఒక 3 రోజులే, కానీ లైక్ చాలా నచ్చింది ఈ రూమ్. కానీ ఇంకా ఏం చేస్తాం, ఉండిపోలేం కదా. ఇప్పుడైతే లగేజ్ చదివేసుకొని మంచిగా కొంచెం సేపు ఒక 5 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా మంచిగా పడుకొని తర్వాత తలస్నానం చేసి ఇంకా 4:30కి ట్రైన్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా లగేజ్ చదివేసుకుందాం. ఈ రోజుకైతే ఇంతే. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకిత నాయుడు. బాయ్.